కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూశారు. కులు మనాలిలో పార్లమెంటు స్థాయి సంఘం సమావేశానికి వెళ్లిన పాల్వాయి గుండెపోటుతో కారులోనే కుప్పకూలారు. వెంటనే గమనించిన సహచర ఎంపీలు పాల్వాయిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 1936 నవంబర్ 19న నల్గొండ జిల్లా చెండూరు మండలం ఇడికుడలో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 సార్లు శాసనసభకు ఎన్నికైన ఆయన 1967, 72, 78, 83, 99లో విజయం సాధించారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పనిచేసిన పాల్వాయి 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నెహ్రూ నుంచి రాహుల్ వరకు గాంధీ కుటుంబంతో పాల్వాయికి సత్సంబంధాలున్నాయి. యువజన కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి పాల్వాయి పార్టీ వీడలేదు. పాల్వాయి సేవలను గుర్తించిన సోనియా గాంధీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారు. ఈ ఏడాదితో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. పంతొమ్మిది 1967లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే భవనం వెంకట్రాం, విజయభాస్కర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. పాల్వాయి నల్గొండ జిల్లా రాజకీయాల్లో అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలోనూ పాల్వాయి ప్రత్యేక రాష్ట్ర వాదనను బలంగా వినిపించారు. స్వపక్ష నేతల తీరును బహిరంగంగానే తప్పుబట్టే పాల్వాయి సోనియాను నేరుగా కలవగలిగే నేతల్లో ఒకరిగా నిలిచారు. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తూ ప్రత్యేక రాష్ట్ర అవశ్యాన్ని వివరించేవారని కాంగ్రెస్ నేతలు చెబుతుండేవారు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం పాల్వాయి ప్రత్యేకత. ప్రేమ అన్నప్పుడు పూర్తిగా ప్రేమనే ఒలకపోస్తూ ఉంటాడు. ఆయన అపోజ్ చేసినోడితో అంతే ప్రేమ చేస్తాడు. ఇటువంటి ప్రేమ అనురాగాలున్న వ్యక్తి మన పాలిటిక్స్లో దొరకడు. నేను చెప్తున్నా, నమ్మండి. నేను చిన్నప్పుడు అంటే వాళ్ళకి నాకన్నా 3 ఏళ్ళు పెద్ద. సంజయ్ రెడ్డికి చాలా క్లోజ్ ఉన్నప్పటికీ అందరూ ఈయన అందరికన్నా ముందు ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు మా మినిస్ట్రీ దొరకలే. మళ్ళీ నేను మినిస్ట్రీలో వచ్చిన తర్వాత అంజయ్ గారితో వచ్చిన తర్వాత కొంచెం అంతా నాకు సెంటర్ మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రాన ఈయన తీసుకెళ్ళి ఎన్డీసీ వారితో చెప్పి ఆయన మినిస్ట్రీలో చేర్చాం. మినిస్ట్రీలో కూడా ఈయన ఎక్స్పర్ట్. అన్నిటికన్నా ఒక మాట ముఖ్యంగా చెప్తున్నాను, తెలంగాణ వాది అని ఎవరైనా ఉంటే బిగినిచ్చేట. తెలంగాణ వాదిగా 60 కాదు 56 నుంచి తెలంగాణ ఉద్యమం లోపల అప్పుడు హై స్కూల్ పిల్లడిన ఆంధ్ర విద్యాలయ అప్పటి నుంచి తెలంగాణ వాదిగానే ఉన్నాడు. ఎప్పుడు చేంజ్ కాలేదు. అదే పురుషోత్తమ రెడ్డి మినిస్ట్రీలో ఉండి సైలెంట్ ఉన్నాడు. ఎం సత్యనారాయణ 2 మాటలు మాట్లాడిండు. అంటే అక్కడ ఉన్నప్పుడు వచ్చి ఆయన తెలంగాణ అన్నాడు. ఈయన మాత్రం తెలంగాణ గోవర్ధన్ రెడ్డి అనేటువంటి. గత 35-40 సంవత్సరాల సంబంధం ఆయనతో నాకు. గోవర్ధన్ రెడ్డి గారు ఒక రాజకీయవేత్తగా, ఒక పార్టీ నాయకుడిగా, నార్మల్గా ప్రజల అవసరాలకు ఎంతో గట్టిగా ఇష్యూస్ మీద కొట్లాడేవాడు. ఏనాడు కూడా ఆయన లో వాయిస్లో ఎన్నడూ మాట్లాడేవాడు కాదు. ఏ ఇష్యూ ఉన్నా ధైర్యంగా ఎవరికి భయపడేవాడు కాదు. చాలా ఓపెన్గా బయటపెట్టి ఉన్నమాట చాలా బ్లంట్గా మాట్లాడే వ్యక్తి. అంత గొప్ప అనుభవం రాజకీయాల్లో ఆయనకు. ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి, ఒకసారి ఎమ్మెల్సీగా ఉండి, ఇప్పుడు రాజ్యసభలో మరి గత సుమారు 5 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభలో ఉన్నారు. చివరి నిమిషం వరకు కూడా యాక్టివ్గా ఉండి మేము ఎప్పుడు అనేవాళ్ళము, అన్న ఈ వయసులో కూడా మీరు ఇంత యాక్టివ్గా తిరుగుతారు చేస్తారని. ఒకటేసారి ఈ వార్త తెలిసేసరికి అది కూడా స్టాండింగ్ కమిటీ టూర్లో, ఒక అఫీషియల్ టూర్లో ఉండి మరి ఆ రకమైన చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం.
కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూశారు. కులు మనాలిలో పార్లమెంటు స్థాయి సంఘం సమావేశానికి వెళ్లిన పాల్వాయి గుండెపోటుతో కారులోనే కుప్పకూలారు. వెంటనే గమనించిన సహచర ఎంపీలు పాల్వాయిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 1936 నవంబర్ 19న నల్గొండ జిల్లా చెండూరు మండలం ఇడికుడలో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 సార్లు శాసనసభకు ఎన్నికైన ఆయన 1967, 72, 78, 83, 99లో విజయం సాధించారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పనిచేసిన పాల్వాయి 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నెహ్రూ నుంచి రాహుల్ వరకు గాంధీ కుటుంబంతో పాల్వాయికి సత్సంబంధాలున్నాయి. యువజన కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి పాల్వాయి పార్టీ వీడలేదు. పాల్వాయి సేవలను గుర్తించిన సోనియా గాంధీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారు. ఈ ఏడాదితో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. పంతొమ్మిది 1967లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే భవనం వెంకట్రాం, విజయభాస్కర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. పాల్వాయి నల్గొండ జిల్లా రాజకీయాల్లో అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలోనూ పాల్వాయి ప్రత్యేక రాష్ట్ర వాదనను బలంగా వినిపించారు. స్వపక్ష నేతల తీరును బహిరంగంగానే తప్పుబట్టే పాల్వాయి సోనియాను నేరుగా కలవగలిగే నేతల్లో ఒకరిగా నిలిచారు. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తూ ప్రత్యేక రాష్ట్ర అవశ్యాన్ని వివరించేవారని కాంగ్రెస్ నేతలు చెబుతుండేవారు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం పాల్వాయి ప్రత్యేకత. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పాల్వాయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాల్వాయి చనిపోయిన సమయంలో ఆయనతో పాటు కులులో ఉన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కేసీఆర్ భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకురావాలని ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ను కేసీఆర్ ఆదేశించారు. అవసరమైన కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఎంపీలు కె కేశవరావు, జితేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు.